పిల్లవాడు అనేక కారణముల చేత పుడతాడు. కేవలం ఏదో కొడుకు పుడుతున్నాడని అనుగ్రహించడానికి పుడుతున్నాడని మీరు అనుకోకూడదు. వేదాంతంలో ఒక కొడుకు పుట్టాలి అంటే కొన్ని కారణములు చూస్తారు, ఆ కారణముల చేత కొడుకునిస్తారు. ఒక్కొక్కప్పుడు శత్రుపుత్రుడు అని ఒకడు ఉంటాడు, ఒకడు శత్రువు ఉంటాడు. ధన్య అని భాస్కరరాయల వారు వ్యాఖ్యానం చేశారు లలితా సహస్రానికి. విపరీతమైన క్రోధంతో చచ్చిపోతాడు ఒక్కొక్కడు. ఇప్పుడు అనురక్తి ఉంటే మనస్సు వాళ్ళ మీద ఎలా నిలబడుతుందో కోపం ఉన్నా అలాగే నిలబడుతుంది. వాడండి వాడండి అని తలుచుకుంటూనే ఉంటుంది. అంత కోపం ఎవడి మీద ఉండిపోయింది అనుకోండి, వాడినే తలుచుకుంటూ చచ్చిపోయాడు అనుకోండి, వాడిని బాధ పెట్టడానికి వాడి కడుపున కొడుకు అవుతాడు. నాన్న యతి అంటే వాడు పెతి అంటాడు. వాడు కూర్చో అంటే నేను నించుంటానంటాడు. నువ్వు ఇక్కడ చదువుకో నేను హాస్టల్లో ఉంటానంటాడు. నువ్వు ఇంజనీరింగ్ చదువు నేను డాక్టర్ అవుతానంటాడు. నువ్వు ప్యాంట్ వేసుకో నేను నిక్కర వేసుకుంటానంటాడు. నువ్వు క్రికెట్ ఆడు నేను హాకీ ఆడతానంటాడు. నువ్వు వంకాయ కూర తినరా నేను బంగాళదుంప తింటానంటాడు. తండ్రి ఏది చెప్తే దానికి వ్యతిరేకం. మీరు లేరా లోకంలో కొడుకులు తండ్రులు ఎందరో ఉన్నారు. అన్నీ బాగానే ఉంటాయి కానండి, ఏమిటో వాడు మాట విండండి, వాడు శత్రువు అండి బాబు, నాకు అసలు ఒక్క మాట విండవాడు అంటాడు. శత్రువు కొడుకుగా వస్తే ఆ పగ తీర్చుకుంటాడు బాధ పెట్టి తండ్రిని. పుత్ర వ్యామోహం ఏమీ చేయలేడు, వదులుకోలేడు. శత్రువునంటే వదిలేడు, వీడిని ఎలా వదులుతాడు? శత్రువు కొడుకుగా వస్తాడు. రుణం తీసుకుని ఎగ్గొడితే కొడుకుగా వస్తాడు. నేను ఎవరి దగ్గర 1,00,000 రూపాయలు పుచ్చుకుని ఎగ్గొట్టేశాను అనుకోండి, వాడు కొడుకుగా వస్తాడు. వచ్చి ఈ 1,00,000 రూపాయలు ఇస్తాడు 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 ఇస్తాడని ఎదురు చూసి, ఆయన ఎదురు చూడకుండా అమ్మయ్య ఇచ్చాను అంతే చాలా ఆయన పుచ్చుకున్నారని వెళ్ళిపోతే పర్వాలేదు. వాడు 1,00,000 తిరిగిస్తాడు తిరిగిస్తాడు తిరిగిస్తాడని ఎదురు చూసి ఎదురు చూసి ఎదురు చూసి ఆ 1,00,000 రూపాయలు నేను ఇవ్వకముందే ఆయన వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ 1,00,000 రూపాయలు ఆయన ఇవ్వలేదు, ఎప్పుడు ఇస్తాడో నాకు ఇవ్వనే లేదు, ఇంకేం ఇస్తాడులే అనుకుంటూ పోయాడు అనుకోండి, వాడు కొడుకుగా వచ్చి 1,00,000 రూపాయలు అయ్యే వరకే ఉంటాడు ఇంట్లో. అంటే ఆయన తిన్నది ఆయన తాగిన పాలు 1,00,000 రూపాయలు అయ్యే వరకు ఉండి గుట్టుక్కుని వెళ్ళిపోతాడు. అంటే పరిపూర్ణమైన ఆయుర్దాయంతో ఉండడు. కళ్ళ ముందు కొడుకు ఎదిగొచ్చిన వాడు వెళ్ళిపోయాడండి అని ఏడుస్తాడు తండ్రి. అలాగే సేవక పుత్రుడు, ఇంట్లో సేవకుడు 50 ఏళ్ళు 60 ఏళ్ళు పనిచేసి వృద్ధుడైపోయిన, మిమ్మల్ని వదనలేని అయ్యగారు అని చెప్పి ఆఖరికి యజమాని పెట్టిన అన్నమే తింటూ మా అయ్యగారు దేవుడు అంటూ వదిలేశాడు అనుకుని వాడు కొడుకై వచ్చేస్తాడు. వాడికి ఏం రాదు కదూ, అదే సంస్కారంతో వస్తాడు. నాన్నగారు నించుంటే కుర్చీ వేస్తాడు, నాన్నగారిని కూర్చోండి అంటాడు. నాన్నగారు స్నానం చేస్తే పంచిస్తాడు, నాన్నగారు స్నానం చేసి వస్తే తువ్వాలిస్తాడు. అక్షరం ముక్క రాదు వాడికి. ఒరే 2 రూపాయలకు అరటికాయ, నీకు 6 రూపాయలు ఇస్తున్నాను, బేరం ఆడు, ఒక్క 3 అరటికాయలు పట్టరా అంటే, ఏమండి ఒక్కొక్క అరటికాయ 2 రూపాయలు 6 రూపాయలకి 3 అరటికాయలు ఇస్తారని కదా తండ్రి అన్నాడు. బేరం ఆడరా అని కదా అన్నాడు. 3 అరటికాయలు ఎంత అన్నాడు అనుకోండి, 3 అరటికాయలు 6 రూపాయలని తండ్రి అన్నాడు. ఒకవేళ వాడు బాబు 5 రూపాయలకి ఇస్తాను అన్నాడు అనుకోండి, ఒక్కొక్కటి రూపాయలకి తీసుకో అన్నాడు అనుకోండి, బేరం ఆడమన్నాడు తండ్రి, ఏదోడు బేరం ఆడాలి, నాకు అనవసరం 5 రూపాయలు ఇస్తాను, ఇస్తావా 3 అంటాడు. రూపాయన్నరకు అరటికాయ ఇస్తే 3 4:30కి రావట్లా, వీడు 5 రూపాయలు ఇస్తానంటాడు. పట్టుకెళ్ళు సంతోషం అని 5 ఇచ్చుకుని 3 ఇస్తాడు. ఇంటికి వచ్చి తండ్రికి చెప్తాడు, నాన్నగారు వాడు 1 రూపాయన్నర అన్నాడు, నేను 5 రూపాయలకు 3 ఇమ్మన్నానండి అంటాడు. సేవక పుత్రుడు. నేను పుట్టిన కొడుకులందరూ ఉద్ధరించడానికి పుట్టిన వాళ్ళు గారు, ఎవడో ఒకడు ఉంటాడు, వాడు నిజపుత్రుడు. వాడు తండ్రితో కలిసి అన్నం తింటాడు, తండ్రితో కలిసి పడుకుంటాడు, తండ్రితో కలిసి సంధ్యావందనం చేస్తాడు, తండ్రితో కలిసి తిరుగుతూ ఉంటాడు, తండ్రి అభ్యున్నతి కొరకు పాటుపడతాడు, తండ్రి కాళ్ళు పడతాడు. ఆఖరణ తండ్రి తన ఒళ్ళో పెట్టుకుని భగవన్నామని చెప్తూ తండ్రి వెళ్ళిపోవడానికి కారకుడవుతాడు. వాడు నిజపుత్రుడు. వాడు కొన్ని జన్మల తపస్సు ఉంటే కానీ కలగడు అని. వాడు ఉంటాడు కర్మపుత్రుడని. వాడు పుడతాడు, మామగారి ఇంట్లో చదువుకుంటాడు, ఆ తర్వాత హాస్టల్లో చదువుకుంటాడు, ఆ తర్వాత అమెరికాలో చదువుకుంటాడు, ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటాడు, ఆ తర్వాత ఉద్యోగానికి వెళ్ళిపోతాడు. ఆఖరణ తండ్రి 2 రోజులు ఐస్పెట్లో ఉన్న తర్వాత వచ్చి అంత్యేష్టి చేస్తాడు. వాడు కేవలం కర్మపుత్రుడు. అందుకని ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా వస్తాడు. కొడుకులందరూ కొడుకుడు కాదు అని శాస్త్రవాక్కు. అందుకే సరే, అందుచేత పార్వతీ పరమేశ్వరులిద్దరికీ కొడుకు పుట్టడం అనేటటువంటిది లౌకికంగా సంభవం కాదు. ఆయన యొక్క అనురక్తి ఎలా ఉంటుంది అన్న దాని గురించి చెప్తూ శ్రీరామాయణంలో స్కందోత్పత్తిలో చెప్పారు. నేను మీతో ఈ మాట ఎందుకన్నానంటే, భార్య కడుపులో పెరుగుతున్నటువంటి బిడ్డడి యొక్క సంస్కారం ఏమిటో మనకి తెలియదు. ఎందుకు వస్తున్నాడో తెలియదు, ఏ కారణానికి వస్తున్నాడో తెలియదు. వీడు చేసుకున్న కర్మ ఫలితాన్ని అనుభవింపజేయడానికి వస్తుంటాడు ఆ బిడ్డ. అందుకే గర్భ సంస్కారములు బోల్డన్ ఉంటాయి.
అవన్నీ చెయ్యాలి గర్భ సంస్కారాలు. ఇవన్నీ చెయ్యడం మానేయాలనుకుంటే శ్రీరామాయణ ప్రవచనం ఒక్కటి వింటే చాలు. శ్రీరామాయణం ఒక్కటి వినకపోయినా శ్రీరామాయణంలో బాలకాండలో స్కందోత్పత్తి ఒక్కటి వింటే చాలు. అందుకే గర్భిణీ స్త్రీలని స్కందోత్పత్తి వినండి అంటారు. అన్ని గర్భ సంస్కారములు జరిగినట్లుగా భావించి మంచి కొడుకునిస్తాడు ఈశ్వరుడు, మంచి బిడ్డనిస్తాడు, తేజోవంతమైన బిడ్డని. కాబట్టి శ్రీరామాయణం బాలకాండలోంచే నేను చెప్పడానికి కారణం అది. కాబట్టి మహర్షి ప్రారంభం చేస్తూ అన్నారు, పురారామకృతో వ్యాపో నీలకంఠో మహాతపాః దృష్ట్వా చ స్పృహయా దేవీ మైథునాయోపచక్రమే అన్నారు. దృష్ట్వా చ స్పృహయా దేవి అన్నారు. ఆమె యందు స్పృహను పొందాడు. స్పృహ అంటే అనురక్తి. అనురక్తిని పొంది మైథున సుఖాన్ని అనుభవిస్తున్నాడు. ఎన్ని సంవత్సరాలని అడిగారు. కొన్ని వందల దివ్య సంవత్సరములు గడిచిపోయి వాళ్ళిద్దరికీ కొడుకు పుట్టలేదు, వాళ్ళిద్దరి యొక్క క్రీడించడము పూర్తవలేదన్నారు. వాళ్ళు అలా క్రీడిస్తూనే ఉన్నారు. సంవత్సరం అంటే మామూలు సంవత్సరం కాదు, దివ్య సంవత్సరాలు ఉంటాయి. అవి మన సంవత్సర ప్రమాణంలో ఎన్నో సంవత్సరాలు అయితే ఒక దివ్య సంవత్సరం. అటువంటివి దివ్య సంవత్సరముల శతములైపోయి వాళ్ళిద్దరూ క్రీడిస్తూనే ఉన్నారు. ఆ మాటకు అర్థం ఏమిటో తెలుసా? అది కేవలము మైథున ప్రక్రియ అని కాదు దాని అర్థం. పార్వతీ పరమేశ్వరుల యొక్క సమాగమము అంటే ప్రకృతి పురుషుల యొక్క సమాగమం అని గుర్తు. ప్రకృతి పురుషుల సమాగమము సక్రమముగా సిద్ధించడం అన్న మాటకు అర్థం ఏంటంటే, నేను మీతో బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే ఈ మైకులో కరెంటు కూడా ఉండడం, రెండూ ఉన్నాయనుకోండి. ఉంటే ఇది నాకు ఉపయుక్తం అవుతుంది, మీకు ఉపయుక్తం అవుతుంది. మైకుండి కరెంట్ లేకపోయినా, కరెంట్ ఉండి మైకు లేకపోయినా ఉపయోగం లేదు. ఈ మైకు పాడైపోయింది, కరెంట్ ఉంది, ఏమిటి ఉపయోగం? మైకు ఉంది, కరెంట్ లేదు, ఏమిటి ఉపయోగం? ప్రకృతి పురుషుడు కలిసి ఉన్నారనుకోండి, లోకానికి అంతటికీ సుభిక్షం. ప్రకృతి ఉండి పురుషుడు లేడనుకోండి, ప్రమాదం. పురుషుడు ఉండి ప్రకృతి లేదనుకోండి, అయోమయం, ఏమీ తెలియదు. అయోమయము లేకుండా, ప్రమాదము లేకుండా సుభిక్షంగా సుఖంగా ఉండాలంటే ప్రకృతి పురుషులు కలిసి ఉండాలి. దాన్ని పార్వతీ పరమేశ్వరుల మైథున ప్రక్రియ అని పిలుస్తారు. అది కేళి, అది కైలాసం. కాబట్టి వాళ్ళు కొన్ని వందల దివ్య సంవత్సరముల క్రీడ నడుస్తూనే ఉంది. ఇలా నడుస్తూ ఉండగా మొట్టమొదట దేవతల్లో అక్కర్లేని భయాలు, అక్కర్లేని ఆలోచనలు కొన్ని బయలుదేరుతుంటాయి. చూడండి, లోకంలో అక్కర్లేనటువంటి పుకారు వ్యాప్తి చెందింది అంటారు. రామాయణంలో పుకార్లు ఎంత తొందరగా వ్యాప్తి చెందుతాయి అన్నదానికి కిష్కింధకాండలో అద్భుతమైన ప్రయోగం చేశారు మహర్షి. అసలు వాలిని రాముడు బాణం వేసి కొట్టడం చూసిన వాడు లేడు కిష్కింధకాండలో, ఎవరూ చూడలేదు. వాలి చచ్చిపోవడం చూశాడు. ఎవడో ఓడన్నాడు, రాముడు బాణాలు వేశాడురా, మన వాలి గిరగిర తిరిగి పడిపోయాడు అన్నాడు. ఆఖరికి అది తార దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఏమని వెళ్ళిందో తెలుసా? వానర సైన్యానికి రాముడికి భయంకరమైన యుద్ధం జరిగింది. ఎన్ని బాణాలు ప్రయోగించాడంటే వానరులందరూ మరణించారు. చివర వాలి పడిపోయాడని చెప్పారు. అసలు నిజంగా అవేవీ జరగలేదు. సత్యం కన్నా అసత్యం అంత వేగంగా వెడుతుంది. సత్యం నిబ్బరంగా ఉండి నిగ్గు తేలుతుంది. కాబట్టి దేవతలలో ఒక అపవాదు బయలుదేరింది. ఏమనంటే, సర్వలోకముల యందు ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క తత్వాన్ని తట్టుకోగలిగిన వేరొక భూతం లేదు. భూతము అన్న మాటకు అర్థం పిశాచాలు అని కాదు. భూతం అంటే ప్రాణి అని. ఏ ప్రాణి కూడా పార్వతీ పరమేశ్వరుల యొక్క శక్తిని తట్టుకోగలిగింది కానీ, భరించగలిగింది కానీ, వహించగలిగింది కానీ లేదు. అంటే అన్ని భూతముల కన్నా గొప్పది ఏది అంటే పార్వతీ పరమేశ్వరులే. శక్తిగా ఆమె ఆదిశక్తి, శివుడిగా ఆయన కన్నా గొప్పవాడు ఇక లేడు. అందుకే దేవతా సార్వభౌమ అని పేరు ఆయనకి. అంతటి శక్తి. ఇప్పుడు ఈ రెండు శక్తులు కూడితే అందులోంచి ఇంకో శక్తి వస్తుంది. అప్పుడు ఈ రెండు శక్తుల సమాగమంలోంచి ఓ శక్తి వస్తే ఆ శక్తి మనకి అనుకూలమైతే పర్వాలేదు. మనం అడగలేదుగా, అయ్యా తారకాసురుడిని సంహరించడానికి మాకు మీ కడుపున ఓ కొడుకు పుట్టాలని అడిగితే రే అటువంటి కొడుకుని ఇద్దును అని ఆయన అనకుండా, మీరు నన్ను అడగలేదుగా, ఇప్పుడు ఈ భూతం పుట్టింది, ముందు దీన్ని అనుభవించండి అంటే, వాడు తారకాసురుడి కన్నా భయంకరుడైతే ఏ కారణం చేతనైనా అటు ఆయన ఇటు ఈయన మనం ఎక్కడ బతుకుతాం? అందుకని మనం అడిగే వరకు శివుడి కడుపున కొడుకు పుట్టకూడదు. మనం అడుగుదాం, వేరోసారి అడుగుదాం. అందుకని ఇప్పటిదా ముందు మాత్రం మీరు ఆ దివ్య క్రీడ విరమించేసేయండి అని అడుగుదాం అనుకున్నారు. అసలు అడగచ్చా ఆ మాట? అడగకూడదు.
అడగకూడని మాట, నోటి వెంట రాకూడని మాట అడగడానికి దేవతలలో ప్రయత్నం ప్రారంభమైంది. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే ఇది చెడు అని తెలుసున్న వాళ్ళు ఉంటారు. ఉన్నా కూడా పైన ఉన్నవాడు బలవంతుడైపోతే మనకెందుకు వచ్చిన గొడవ, మనం ఏమైనా చెప్తే వాడు వింటాడా, ఏమన్నా అనుభవిస్తే వాడే అనుభవిస్తాడు, మనకెందుకు 10 మందితో మనము పెడితే గొడవ వదిలిపోతుందని వాడు ఓ సంతకం పెడతాడు. నిజంగా అడిగారనుకోండి, తప్పండి నాకు తెలుసు కానీ ఏం చేస్తామండి, పలుగురాడు మాట పార్టీ తరగతి వద్దంటే నా మీద కక్ష పెట్టుకుంటాడు, అందుకు నేను సంతకం పెట్టానండి అంటుంటాడు. బలవంతమైనటువంటి నాయకులు నడిపించే ఉద్యమాల్లో ఇలా పాల్గొనేవాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. దేవతలందరినీ ఇలా నడిపించిన వాడు ఎవరంటే ఇంద్రుడు. ఇది రెండో తప్పు ఇంద్రుడిది. మొదటి తప్పు ఎక్కడ చేశాడంటే పితృస్వరూపమైనటువంటి పరమశివుని మీద వెయ్యకూడని బాణం మన్మధుడితో వేయించాడు. అది మొదటి తప్పు. ఎందుకు కాల్చేశాడు మన్మధుడిని అంటే, మన్మధుడు తనకి కొడుకు లాంటివాడు, ఆయన తండ్రి లాంటివాడు. తండ్రికి కామం పుట్టడానికి ఇది చేస్తే బాగుంటుందని కొడుకు చేయొచ్చా? ఎంత తప్పది. తండ్రి మీద బాణం వేయడం ఏమిటి మన్మధుడు? ఆయనకి కామోద్రేకం కల్పించే ప్రయత్నం చేయడం ఏమిటి? అది తన తల్లి పార్వతీదేవి మీద కామం పుట్టేటట్టుగా తాను బాణం వేయడమా? నీ పరిధి దాటావు, అందుకు కాల్చేశాడు మన్మధుణ్ణి. తన పరిధి దాటాడని మన్మధుణ్ణి కాల్చినప్పుడు ఇంద్రుడు బుద్ధి తెచ్చుకోవాలి. ఇంద్రుడి భయం ఏమిటంటే పుట్టిన ప్రాణి చాలా గొప్ప భూతం వచ్చి తనకి వ్యతిరేకమైతే తన పదవిపోతుంది, తనకి అనుకూలమైతే తారకాసురుడు మరణిస్తాడు. రేపొద్దున నువ్వు చెప్పలేదు కదా అని శివుడంటే, అడగంది నీకు ఎందుకు ఇవ్వాలంటే అని ఒక వెర్రి ఆలోచన ఒకటి పుట్టింది. ఇది మనకే కాదు, దేవతల్లో కూడా ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఎందుకంటే అవి కూడా పుణ్యశేషమైపోయే వరకు ఉండేటటువంటివే కాబట్టి అక్కడ కూడా ఒక్కొక్కసారి ఇలాంటి వెర్రిముర్రి ఆలోచనలు ప్రారంభమవుతాయి. అందుకని దేవతలందరూ కలిసి శివుడి దగ్గరికి వెళ్ళాడు. ఆయన కైలాస పర్వతం మీద కొన్ని 100 సంవత్సరముల దివ్యకేళి ఎందున్నాడు. ఉన్నవాడు బయటికి వచ్చాడు. అందరూ పెద్ద ఘోష చేశారు. పరమశివుణ్ణి పిలిచి బయటికి వచ్చి నిలబడ్డాడు. నిలబడి ఏమని అడిగాడు. అడిగితే పార్వతీదేవి బయటికి రాలేదు. ఎందుకని? ఆమె దివ్యక్రీడ ఎందు ఉన్నది, అందుకని ఆమె లోపల ఉండిపోయింది. పరమశివుడు ఒక్కడే బయటికి వచ్చాడు. ఏం కావాలని అడిగాడు. వీళ్ళందరూ ఆయన్ని ఉద్దేశించి ఒక మాట అన్నారు. దేవదేవ మహాదేవ సర్వలోకేశ్వర సహా అన్నారు. మహాదేవా, మహేశ్వర. ఆ మహేశ్వర అన్నమాట పరమశివుడికి, పురుషోత్తమ శ్రీ మహావిష్ణువుకి, శతక్రతు ఇంద్రుడికి అన్వయం అవుతాయి. కాళిదాస కుమార సంభవంలో అంటాడు. కాబట్టి మీరు పార్వతీదేవితో దివ్యక్రీడలు అనుభవిస్తున్నారు. పుట్టబోయేటటువంటి మహాభూతాన్ని ఎవడు భరించగలడు? మిమ్మల్ని కానీ పార్వతీదేవిని కానీ భరించగలిగిన భూతం ఒకటి లేదు ప్రపంచంలో. ఇప్పుడు ఇంకొక భూతం ఆవిర్భవిస్తే మేము భరించలేము. అందుకని మేము చెప్తాం ఎప్పుడు బిడ్డల్ని కనాలో. మేము చెప్పే వరకు మీ తేజస్సుని మీ యందే ఉంచేసుకోండి. దేవదేవ మహాదేవ సర్వలోకేశ్వర సహా నలోకాధారయిష్యంతి తవ తేజా సురోత్తమా. ఒకవేళ మీ తేజస్సు వలన ఒక ప్రాణి పుడితే ఆ ప్రాణిని తట్టుకోగలిగినది, ఆ ప్రాణిని వహించగలిగినది. వహించడం అంటే ప్రాణి నిలబడడానికి ఆధారం ఇవ్వాలి. ఆధారములు 5 ఉంటాయి, పంచభూతములు: పృథివ్యాపస్తేజోవాయురాకాశములు. ఈ పృథివ్యాపస్తేజోవాయురాకాశముల 5ంటికి ఈ శక్తి లేదు. మీ ఇద్దరూ అటువంటి శక్తి కలిగిన వాళ్ళు. మీకు పుట్టే ప్రాణిని భూమి భరించదు, వాయువు భరించదు, నీరు భరించదు, అగ్ని భరించదు, వాయువు భరించదు. కాబట్టి ఎందుకంటారు? కాబట్టి సృష్టి చెయ్యకండి. కాబట్టి నలోకాధారయిష్యంతి తవ తేజా సురోత్తమ. ఓ దేవతలయందు ప్రధానుడా, బిడ్డని కనవద్దు, భూతోత్పత్తి చెయ్యవద్దు, నీ తేజస్సుని నీ యందే నిలబెట్టు. నిలబెట్టి నువ్వు తపస్సు చేసుకో పార్వతీదేవితో కలిసి, తప్ప భూతోత్పత్తి చెయ్యొద్దన్నారు. ఆయన విన్నాడు. విని వీళ్ళంటే బుద్ధి లేని మాట అడిగారు కానీ లోకములకు తండ్రి అయిన పరమేశ్వరుడికి తెలియదు వీళ్ళు పడుతున్న బాధ. ఆయన నిజంగా తన తేజస్సుని తనలోకే ఉంచేసుకున్నాడు అనుకోండి. ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు అనుకోండి. వెళ్ళిపోయి ఆయన కూర్చుంటే ఎవరొచ్చి ఆయన్ని ఇప్పుడు మీరు కొడుకుని కనండి అని అడగడానికి అర్హులు? అడగచ్చా ఆయన్ని? ఇప్పుడు మీరు మళ్ళీ మా అమ్మతో కలిసి రతిక్రీడ సలిపి కొడుకుని కనండి అనొచ్చా ఆయన్ని? తపస్సు విడిచిపెట్టండి అనొచ్చా? అడిగిన వాడెవడో వాడు కాలిపోతాడు. రెండవ మాట హద్దు మీరుతున్నాడు. ఇందులో లోపల ఒక కోరిక ఉంది, పుట్టే భూతాన్ని భరించలేక ఇంద్ర పదవిలోకి ఎడుతుందేమోనని. 2, తారకాసుర సంహారం జరగడానికి నాకు కొడుకు పుట్టాలి, అది తర్వాత అడుగుదామని వాళ్ళ ఉద్దేశ్యం. కాబట్టి వీళ్ళు ఇంకొక మాట అడిగితే నేను అదే పనిగా కోపం చూపిస్తే బిడ్డలు పాడైపోతారు.
ఆయన ఎంతటి ఉదారుడో చూడండి, ఎంతటి దయార్త హృదయుడో. ఆయన అన్నాడు, నేను తండ్రిని, వీళ్ళు బుద్ధిహీనులై అడగచ్చు, నేను పరిధిని మించి మాట్లాడకూడదు అని. ఆయన అన్నాడు, ఒరే ఒక పని చేయండి, నేను కొన్ని 100 సంవత్సరముల నుండి పార్వతీదేవితో దివ్య క్రీడలు అనుభవించిన కారణం చేత నా రేతస్సు తన స్థానము నుండి కదిలిపోయింది. అది అందులో కొంత భాగం పతనమవుతుంది. పతనమైనప్పుడు ఎక్కడ పడాలో నాకు చెప్పండి అన్నాడు. యత్తేజ క్షుభితం ఏతద్ధరా ధారయిష్యతి అన్నారు వాళ్ళు. అమ్మ బాబోయ్, ఆ తేజస్సునే మేం పట్టలేం. నువ్వు పురుషుడవు, తండ్రివి, నీ వీర్యము స్ఖలనమైతే పట్టడానికి క్షేత్రం ఉండాలి, యోగ్యమైనటువంటి క్షేత్రం ఉండాలి, లేకపోతే గర్భస్రావం అవుతుంది. అంతటి తేజస్సుని పట్టగలిగిన దివ్యక్షేత్రం ఉండాలి. దివ్యక్షేత్రం లేదు లోకంలో. అటువంటి క్షేత్రమని చెప్పగలిగినది ఒక్కటే, భూకాంత ఒక్కతే ఉన్నది. కాబట్టి భూమి మీద విడిచిపెట్టేయి అన్నారు. అది దోషం. పురుషుడి యొక్క రేతస్ఖలనం భూమి మీద కలగకూడదు. అధర్మమైనటువంటి ప్రతిపాదన చేశారు. భూకాంత ఒక్కతే పట్టుకుంటుంది, కదలదు, నిశ్చలమైనది, ఇంత పెద్ద తల్లి కాబట్టి ఆవిడ పట్టగలదు, ఆమె యందు నీ రేతస్సు విడిచిపెట్టు అన్నారు. యత్తేజ క్షుభితం ఏతద్ధరా ధారయిష్యతి తతో దేవా పునరిదమూచశ్చాద హుతాశనం. పరమశివుడు ఒక నవ్వు నవ్వి, సరే తారకాసుర సంహారం అవ్వాలిగా, తారకాసుర సంహారం అవ్వాలి అంటే ఎలాగో కొడుకు పుట్టాలిగా, కొడుకు పుట్టాలి అంటే వీళ్ళు మళ్ళీ ఇంకొకసారి వచ్చి నన్ను ప్రార్థన చేయకూడదుగా, వీళ్ళ పరిధి దాటినట్టుగా ఎలాగో అనుగ్రహించాలిగా, వీళ్ళ ప్రవర్తనకి తగిన ఫలితాన్ని వాళ్ళే అనుభవిస్తారు. అందుకని ఆయన ఏం చేశాడంటే తన రేతస్సుని భూమి మీద విడిచిపెట్టాడు. విడిచిపెట్టగానే అది భూమినంతటినీ కూడా ఆక్రమించగానే ఆ శివుని యొక్క వీర్యంలో ఉండేటటువంటి వేడిని భరించలేకపోయింది భూమి. భరించలేక పెద్ద పెద్ద కేకలేసి తతో దేవా పునరిద మూచశ్చాద హుతాశనం. వేడి వేడి అని ఆవిడ అరిచింది, తట్టుకోలేకపోతున్నాను, నేను పట్టలేను అంది. వెంటనే వేడి వేడి అంటున్నావు కాబట్టి వేడిగా ఉండేవాడు, వేడిని తట్టుకునేవాడు అగ్ని ఒక్కడే అని వాళ్ళు అగ్నిని పిలిచారు. దేవతలందరూ పిలిచి, ఓ అగ్నిహోత్ర నీ యందుంచుకో శివవీర్యాన్ని అన్నారు. అగ్ని పురుషుడు, పురుషుని యందు పురుషవీర్యం ఏం చేస్తుంది అంటే నిలవ చేశారని గుర్తు. ఈ రోజుల్లో ఎలా అయితే కృత్రిమమైన గర్భధారణ పురుషవీర్యంతో చేస్తున్నారో అలా మొట్టమొదట జరిగింది ఎప్పుడు అంటే సుబ్రహ్మణ్యోత్పత్తి యందు శివవీర్యాన్ని అగ్ని యందు నిలవ చేశారు. అగ్ని దాన్ని తీసుకుని తన యందు ఉంచాడు. అగ్నికి ఎక్కడిది ఈ శక్తి అని మీరు నన్ను అడగచ్చు. అగ్ని పరమశివుని యొక్క అష్టమూర్తులలో ఒకడు. పరమశివుడే అగ్నిగా ఉంటాడు. అందుకని శివవీర్యము శివుని యందే భద్రమైంది అని దాని గుర్తు. కాబట్టి ఇప్పుడు తతో దేవా పునరిదమూచశ్చాద హుతాశనం భౌరంభాంశ నలో నిలోంబర మహార్నాథో హిమాంశు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యకించన విద్యతే వివృశతాం యస్మాత్ పరస్మాద్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీదక్షిణామూర్తయే అంటారు శంకరులు. అష్టమూర్తి తత్వంలో పంచభూతాలు, సూర్యచంద్రులు, జీవుడు 8 పరమశివుడే. అందుకని పంచభూతాల్లో ఒకటి అగ్నిహోత్రం కాబట్టి అగ్ని శివతేజస్సు కనుక శివుడే అగ్ని రూపంలో తన వీర్యాన్ని తన యందే ఉంచుకున్నాడు. భూకాంత నుండి మళ్ళీ గ్రహించాడు. ఇది లిప్తకాలంలో జరిగిపోయింది. శివతేజస్సు భూమి మీద పడిపోవడం, భూమి మీద పడిపోయిన శివతేజస్సు మళ్ళీ అగ్నిహోత్రంలోకి వెళ్ళిపోవడం అయిపోయింది. భూకాంత యొక్క అరుపులు విని పార్వతీదేవి బయటికి వచ్చింది. దేవతలందరి వంక చూసింది, భూమిదేవి వంక చూసింది. చూసి ఆవిడంది, మీరు చేయకూడనటువంటి పని చేశారు. తల్లి తండ్రుల యొక్క సమాగమం జరుగుతున్నప్పుడు లేదా ఒక భార్య భర్త సంగమిస్తున్నప్పుడు మీరు బిడ్డలను కనవద్దని చెప్పే అధికారం ఎవ్వరికీ లేదు. పార్వతీ కళ్యాణం జరిగింది, సనాతనులైన దంపతులు వాళ్ళు. కనవద్దనే అధికారం మొదట లేదు. 2, నీ భార్య యందు కనవద్దని నా యందు చేరవలసినటువంటి శివతేజస్సుని భూకాంత యందు ప్రవేశపెట్టమని అడిగే అధికారం మీకు అసలు లేదు. మీరు అడిగినా పట్టే అధికారం భూకాంతకు అసలు లేదు. కాబట్టి మీ అందరూ తప్పు చేశారు. మిమ్మల్ని అనుగ్రహించడానికి దయాళువైన నా భర్త అంగీకరించాడు. ఎందుకు అంగీకరించాడో ఆయన హృదయం నాకు తెలుసు.
అయినా ధర్మాన్ని మీరు తప్పిపోతే నేను ఉపేక్షిస్తే రేపు లోకంలో ఇదే ధర్మం అవుతుంది. ఎప్పుడూ ఇటువంటి అధర్మం జరగకూడదు. లోకంలో ఎక్కడైనా భర్త యొక్క తేజస్సుని గ్రహించి భర్త యొక్క ప్రతిరూపం తయారు చేయడానికి హక్కు భార్యదొక్కదానిదే. దానిలో భాగాన్ని అడిగే అధికారం కానీ ఇవ్వమని చెప్పే అధికారం కానీ ఎవరికీ లేదు. ఇంతకన్నా ధర్మాతిక్రమణం ఇంకొకటి లేదు. కాబట్టి ఇది ఎప్పటికీ జ్ఞాపకం ఉండిపోవాలి అంటే మిమ్మల్ని అందరినీ నేను చెప్పిస్తున్నాను ఆవిడ అని మొట్టమొదట దేవతల వంక తిరిగింది. మీరు కదూ వచ్చి చెప్పింది, ఈశ్వర మీ తేజస్సు మీ ఎందు ఉంచుకోండి అని చెప్పిన వారు మీరు. స్ఖలనమవుతున్న వీర్యాన్ని ఏం చెయ్యని అడిగితే భూమి మీద విడిచిపెట్టండి అని చెప్పిన వాళ్ళు మీరు. ప్రజోత్పత్తిని గమనించకుండా మాట్లాడారు కనుక అపత్యం స్త్వేషు దారేషు తస్మాన్నోత్పాదయిష్యధా అంది. మొదటి శాపం ఇస్తున్నాను. ఇక దేవతలకు తమ భార్యల యందు బిడ్డలు కలగకుండుగాక. ఇప్పటికి ఎంతమంది ఉన్నారో అంతే ఉంటారు. అందుకే అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ దేవతలు 33 కోట్లే. ఇంకొకటి ఎప్పుడు కలవదు. ఏమండి ఎప్పుడు మా తాతగారు అప్పుడు 33 కోట్లే, ఇప్పుడు 33 కోట్లే. మా తాతగారికి నేను, నాకు మా నాన్నగారికి నేను, నాకు మా అబ్బాయి కూడా పుట్టేశారు కదండి. మరి దేవతలకి 33 కోట్ల మందికి పుట్టలేరా అంటే పుట్టరు. పార్వతీదేవి శాపం. అందుకని 33 కోట్లకు ఉండిపోయింది. కుమార సంభవమునందు జరిగింది ఈ శాపం. అన్నిటికన్నా కోపం ఆవిడికి ఎక్కడొచ్చిందో తెలుసా? ఇది లోకంలో జగన్మాత అయినటువంటి పార్వతీదేవికి వస్తే లోకంలో ఏ స్త్రీ విషయంలో నువ్వు ఇటువంటి అపచారం చెయ్యవద్దు, ఇటువంటి తప్పు మాట మాత్రం ఎన్నడూ పలకవద్దు. పలికితే పార్వతీదేవంతటిది ఒప్పుకోలేదు. సాటి ఆడదే కదా తప్పు చేసింది, నా భర్త వీర్యాన్ని పట్టిందని ఒప్పుకోవాల భూమిని. నువ్వెంతటి వాడివి సలహాలు చెప్తే? కాబట్టి అటువంటి సలహాలు చెప్పవద్దు అని చెప్పడానికి ఆవిడ భూమిని శపించింది. ఆవిడంది అపుత్రం స్త్వేషు దారేషు యస్మాన్నోత్పాదయిష్యధా అవనేనైకరూపాత్వాం బహుభార్యా భవిష్యసి అంది. ఓ భూమి, నువ్వు ఒకే రూపమును పొందకుండా ఉండెదవుగాక. ఇప్పటి వరకు నీకు ఒకే రూపం, ఇక ఇక్కడి నుంచి నువ్వు అనేక రూపములు పొందెదవుగాక. ఎప్పుడైనా ఆడదానికి ఏదో నా రూపం ఇదండి అంటే బాగుంటుంది. నేను ఇప్పుడు ఇలా కనపడతాను కానండి, ఓ గంటకి చాలా అసహ్యంగా ఉంటానండి అంటే ఎంత అసహ్యంగా ఉంటుంది ఆ మాట. అందుకే భూమి ఒక చోట పంట పండే ప్రాంతంగా ఉంటుంది, ఒక చోట ఊసర క్షేత్రంగా ఉంటుంది, ఒక చోట పర్వత ప్రాంతంగా ఉంటుంది. ఒకే భూమి ఇన్ని రకాలుగా మారిపోవడానికి కారణం ఎత్తు పల్లాలతోటి ఆ చౌడు నేలగా మారిపోయి పంటలు పండనిదిగా మారిపోయి కొన్ని చోట్ల పంటలు పండేదిగా ఉండి భూమి ఇన్ని రకాలుగా మారిపోవడానికి కారణం పార్వతీదేవి యొక్క శాపం. తత్పూర్వం భూమి అంతా సస్యశ్యామలంగా పండేది అని. కాబట్టి అవనేనైక రూపాత్వం బహుభార్యా భవిష్యసి నచ పుత్రకృతాం ప్రీతిం మత్క్రోధ కలుషీకృత ప్రాప్యసి త్వం సుదుర్మేధే మమ పుత్రమనిచ్చసి అంది. అంటే ఒక ఆడది ఎక్కడ ఎక్కువ కోపాన్ని పొందుతుందో చూపించింది పార్వతీదేవి. దేవతలకి ఒకటే శాపం, భూదేవికి ఎన్ని శాపాలు ఇచ్చిందంటే నువ్వు అనేక రూపాలు పొందుతావు, మొదటి శాపం. 2, ఏకకాలమునందు నువ్వు ఒక్కతవే ఆడదానివై అనేక మంది భర్తలకి ఇల్లాలి అవుదువుగాక. అందుకే ఇక్కడ పరిపాలించేవాడు భూమిపతి, పక్కనే అదే భూమిలో ఒక ఖండాన్ని పరిపాలించేవాడు భూమిపతి. ఆయన రాజల్లా భూపతులే. ఏదో బోల్డన్ని రాజ్యాలు ఉంటాయి. కురు, కోసల, కాశీ, వజ్జి, మల్ల, అంగ, మగధ, మత్స, మత్స్య, చేతి, అవంతి, గాంధార, కాంభోజ, సౌరాష్ట్ర, ఆశ్మక, ఇన్ని రాజ్యాలు ఉంటాయి. ఒక్కొక్క రాజ్యానికి ఒక్కొక్క భూపతి ఉంటాడు. భూపతి అంటే భూమికి పతి, అంటే ఆయన భర్త, భూమికి భర్త. అంటే భూమి ఒక్కటే, ఎంతమంది భర్తలు ఉన్నారు? నువ్వు ఒక్క ఆడదానివైనా నీకు అనేక మంది భర్తలు కలిగెదరుగాక. లోకంలో ఏ ఆడది పొందనటువంటి భయంకరమైనటువంటి అవమానమును శాశ్వతముగా పొందెదవుగాక. నచ పుత్రకృతాం ప్రీతిం మత్క్రోధ కలుషీకృత ప్రాప్యసి త్వం సుదుర్మేధే మమ పుత్రమనిచ్చసి. నా భర్త యొక్క తేజస్సు నాయందు ప్రవేశించి నాకు బిడ్డ పుట్టకుండా నా భర్త తేజస్సుని నువ్వు పొందావు కనుక ఇకపైన నీ కొడుకులు నిన్ను అనుభవించెదరుగాక. అనుభవించి కొడుకుల చేత అనుభవింపబడిన దానివై కొడుకులకి భార్యవై శాశ్వతమైన అవమానమును పొందెదవుగాక. ఇక నీకది తప్పించుకోవడము సాధ్యము కాకుండుగాక. అందుకే ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు భూమిపతి,
ఆయన కొడుకు పట్టాభిషేకం చేస్తే భూమిపతి. ఇప్పుడు తండ్రికి కొడుక్కి కూడా ఎవరు ఇల్లాలు? ఆ భూకాంతి. అంటే తన భర్తకి పుట్టినటువంటి కొడుక్కి తాను ఇల్లాలవుతోంది. ఇంకింతకన్నా నువ్వు బాధపడ్డానికి ఏ కారణం ఉండాలి? నేను తల్లి కాకూడదని నా భర్త వీర్యాన్ని నువ్వు పొందినందుకు నువ్వు ఈ శాపాన్ని శాశ్వతంగా అనుభవించు అంది. అందుకే భూపతి అన్న మాటని మార్చారు కొడుకు దగ్గరికి వచ్చేటప్పటికి. పట్టాభిషేకం చేస్తే ఆయన కూడా భూపతే. అలా అన్వయం అవదు కదండి, తప్పు కదా, అలా ఎలా కుదురుతుంది? అలా కుదరదు అని చెప్పడం సాధ్యం కానిది ఉండదు. అధర్మం నడిచిపోతుంది. ఎందుకంటే భూదేవి యొక్క బాధ కొరకు. దాని నుంచి తప్పించిన వాడెవరో తెలుసా? ఆ బాధ నా వలన కలగకూడదు, నేను ధర్మాత్ముడన్న మాటలో కళంకం రాకూడదని సీతాపరిత్యాగం అన్న పేరుతో పట్టాభిషేకమైన తర్వాత సీతమ్మని రాముడు దూరంగా పెట్టడానికి కారణం అదే. కారణం ఏమంటే పట్టాభిషేకం తనకి కానంతసేపు భూదేవి కూతురు తనకి భార్య అయితే పర్వాలేదు. తనకి పట్టాభిషేకం అయిపోయిందనుకోండి, తను భూకాంతుడు చింతనుంది. అప్పుడు భూదేవి కూతురు సీతాదేవి కూడా తనకి భార్యలైతే దోషం వస్తుంది రాముడి ధర్మానికి. పట్టాభిషేకమైన రాముడు రాజుగా ఉంచుకోగానే మొదటి సంతకం సీతాపరిత్యాగం. ధర్మమునందు నిలబడ్డాడు. అది అసలు కారణం తప్ప ఆయనకు అనుమానాలుండి కాదు, బూడిదుండి కాదు. అసలు కారణం ఏమిటంటే ధర్మమునందు కించిత్ దోషం తనకు అండకుండా భూపతి నామం నుంచి తప్పుకున్న అవతారం రామావతారం ఒక్కటే. కాబట్టి ఇన్ని శాపాలు విడిచిపెట్టింది ఆవిడ. ఇన్ని శాపాలు విడిచిపెట్టేస్తే దేవతలందరూ చిన్న బుచ్చుకుని వెళ్ళారు. చిన్న బుచ్చుకుని ఇంటికి వెళ్తే మొదటి తిట్టేవాళ్ళు ఎవరు? మీ మొహం మండ ఎందుకు వచ్చిన తప్పుడు పనిరా, ఇప్పుడు మీ వల్ల మాకు బిడ్డడు ఉండడం తిట్టిన వాళ్ళు దేవతల భార్యలు. ఇప్పుడు వాళ్ళకి బిడ్డలు లేకుండా పోయారు దేవతలందరికీ. భూమి శాశ్వతమైనటువంటి అవమానానికి లోనైపోయింది. పార్వతీ పరమేశ్వరులిద్దరూ తపస్సుకు వెళ్ళిపోయారు. కొన్నాళ్ళు అయిపోయింది. తారకాసురుడు ఎక్కడ లేని సంతోషం పొందేశాడు. ఎందుకని? ఏదో చివరిదాకా వచ్చింది. ఏమో వీళ్ళు వెళ్ళకపోతే ఏమై ఉండేదో, కొడుకు పుట్టుండేవాడేమో, అది ఏ మహాభూతం అయితేనే. వాడు బాణం వేస్తే తారకాసురుడు చచ్చిపోతాడు. చిట్ట చివరిదాకా వచ్చిన తర్వాత దేవతలే పాడి చేసేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు పరమేశ్వరుణ్ణి నీ వీర్యము నీ ఎందే ఉంచుకుని తపస్సు చేసుకోమన్నారు కాబట్టి ఆయన తపస్సుకు వెళ్ళిపోయాడు. పార్వతీదేవి వీళ్ళకి శాపం ఇచ్చి ఆవిడ వెళ్ళిపోయింది. మళ్ళీ వెళ్ళి ఏమండి మీ ఇద్దరు ఓ కొడుకుని కనకపోతే మమ్మల్ని తారకాసురుడు వీపు చెట్ల కొట్టేస్తున్నాడని అడిగేవాడు ఎవడిహా? ఏ ముఖం పెట్టుకుని అడుగుతారు? కాబట్టి ఇంకా కొడుకు ఎందుకు పుడతాడు? పుట్టడు. ఇక వీర విజృంభణం, నన్ను ఎవడు ఏమీ చేయలేడు, నాకు మృత్యువు లేదు. ఎంత అదృష్టం పండిందిరా అని తారకాసురుడి యొక్క ఉద్ధతి ద్విగుణీకృతం అయిపోయింది. ఇప్పుడు దేవతలకి వెళ్ళి అడగడానికి ఓపిక లేదు. వీళ్ళు మళ్ళీ వెళ్ళి భయపడి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. అయ్యా బుద్ధి పొరపాటు అయిపోయింది, అడగకూడని విషయం అడిగాం పరమశివుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు వచ్చావు ఇప్పుడు మాతో, లేనిపోని ఇబ్బందులన్నింటికీ గురయ్యాం. ఇప్పుడు మళ్ళీ పార్వతీ పరమేశ్వరులకు కొడుకు పుట్టాలి. పుడితే దేవసేనకి అభిషేకం చేస్తాం సైన్యాధ్యక్షుడిగా. ఆయన బాణం వేస్తే కానీ తారకాసురుడు మరణించాడు. అందుకని పార్వతీ పరమేశ్వరులకి కొడుకు ఎలా పుడతాడు చెప్పవలసింది అన్నాడు. బ్రహ్మగారు కాసేపు ఆలోచించి అన్నాడు, ఈ మాట మళ్ళీ వెళ్ళి ఆయన దగ్గర అడిగితే ఎవరూ ఉండరు, కాబట్టి ఆయన అడగకూడదు. ఆయనకి కొడుకు పుట్టాలి అంటే ఒకే ఒక్క మార్గం ఉంది. శివుని యొక్క తేజస్సు అగ్నిహోత్రుని యందు భద్రపరచబడి ఉంది. ఇంకా అది ఒకే ఒక్క అవకాశం, ఇక లేదు. శివ తేజస్సు మన దగ్గర, అగ్నిహోత్రుడి దగ్గర ఉన్న శివ తేజస్సు చక్కని అంటే భరించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి స్త్రీ యందు ప్రవేశపెట్టబడాలి. ప్రవేశపెట్టబడితే ప్రహృష్టమైన మనస్సుతో ఆమె స్వీకరించాలి. అప్పుడు కొడుకు పుట్టాలి. కొడుకు పుడితే వాడి వలన సంహారం అవుతుంది, తారకాసుర సంహారం. నిజమే, అంతవరకు బాగానే ఉంది మీరు చెప్పింది. ఇంతకుముందు అలా శివ తేజస్సుని పుచ్చుకున్నందుకే భూమికి అన్ని శాపాలు వచ్చాయి. తెలిసి తెలిసి ఎవరు పుచ్చుకుంటారు? ఇంత గొప్ప భూకాంత పుచ్చుకుంటేనే హడిలిపోయి గజగజలాడిపోయింది, ఆ వేడినే తట్టుకోలేను అంటే అగ్ని స్వీకరించాడు. ఏ కాంత పుచ్చుకుంటుంది? పోని త్యాగం చేసి మా దేవతల భార్యల్లోనే ఎవరో ఒకరి భార్య యందు ప్రవేశపెడదామంటే మా భార్యలకి పిల్లలు పుట్టరని శాపం ఉంది, కాబట్టి వాళ్ళకి పిల్లలు పుట్టరు. ఇప్పుడు అసలు ఎక్కడ నిక్షేపించాలి ఆ శివ తేజస్సుని? ఎవరి యందు ప్రవేశపెట్టాలి? ఏ కాంత పుచ్చుకోదు. ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసి పుచ్చుకున్నారనుకో,
పార్వతీదేవికి తెలియకుండా ఉంటుందా? అగ్ని యందు ఉన్న శివతేజస్సుని మళ్ళీ పుచ్చుకుంది ఒక ఆవిడ అని తెలిస్తే ఊరుకుంటుందా? ఆదిశక్తి. కాబట్టి ఎలా అసలు ఈ కథ ఎలా నడుస్తుందయా నాకు చెప్పమన్నారు. మళ్ళీ బ్రహ్మగారు కళ్ళు మూసుకున్నాడు. బాగా ఆలోచించి నాకు ఒక్క మార్గం కనపడుతోంది అన్నాడు. ఏమిటి చెప్పండి అన్నారు. ఒక్క మార్గం ఉంది. అక్క కడుపున పుట్టినటువంటి పిల్లవాడు చెల్లెలికి కూడా కొడుకే అవుతాడు. అక్క కడుపున బిడ్డడు పుడితే చెల్లెలు చంపేయలేదు, అక్కనేమనలేదు. ఎందుకనంటే అక్క కొడుకు తన కొడుకే లోకంలో. అక్క చెల్లెళ్ళు బిడ్డల్ని అన్నదమ్ములేగా అవుతారు. జ్ఞాతి అన్నదమ్ముల పిల్లల విషయంలో ఆ ఐక్యత కుదరదు. నేను నా తమ్ముడు వరకు ఐక్యత సిద్ధించవచ్చు, జ్ఞాతి యందు సహజ వైరం వచ్చేస్తుంది అని శాస్త్రం. అన్నదమ్ముల బిడ్డల యందు ఐక్యత సిద్ధించదు అని. అక్క చెల్లెళ్ళ బిడ్డల యందు అన్నదమ్ముల యొక్క సిద్ధాంతం పొసగుతుంది. ఒకానొకప్పుడు హిమవంతునికి 2 కుమార్తెలు పుట్టారు. రెండవ ఆమె పార్వతీదేవి, పెద్ద ఆమె గంగాదేవి. గంగాదేవి హిమవంతుడు తపస్సు చేస్తే పుట్టింది. దేవతలందరూ ప్రార్థన చేశారు, మా కార్యాలు నడవడానికి ఈ గంగ పైన ఊర్ధ్వలోకాల్లో ప్రవహించడానికి మేము తీసుకెడతామంటే హిమవంతుడు అనుగ్రహించాడు. ఆ గంగ పైన ప్రవహిస్తోంది. ఇప్పుడు ఆ గంగ త్రిపథగ అయింది భగీరథుడి వల్ల. ఆమె భూమి మీదకి వచ్చింది, పాతాళలోకానికి వెళ్ళింది. త్రిపథగ అయి ప్రవహిస్తున్నటువంటి గంగాదేవి పార్వతీదేవికి అక్కగారు. అక్కగారైనటువంటి గంగాదేవి మీకెవరికీ భార్య కాదు. మీకెవరికీ భార్య కాదు కాబట్టి ఆమె యందు అపత్య దోషం లేదు. ఆమెకి బిడ్డలు పుట్టరన్న శాపం అన్వయం అవ్వదు. ఆమె శివుని యొక్క తేజస్సు భరించి కొడుకుని కంటే పార్వతీదేవికి కొడుకు వరసే అవుతాడు. కాబట్టి తన అక్క బిడ్డ తనకీ బిడ్డడే కాబట్టి మాతృవాత్సల్యంతో ఏమీ అందో అక్కగారు కాబట్టి ఊరుకుంటుంది. ఇదొక్కటే పరిష్కారం. కానీ ఇక్కడ ఒక పెద్ద ప్రమాదం ఉందిరా అన్నాడే. ఏమిటి అన్నారు. మీకు అలవాటు ఉంది, సామూహిక ప్రార్థనలు మీకు అలవాటు. మీరందరూ వెళ్ళి గంగాదేవిని అడిగితే అవతలకు బొమ్మంటుంది ఆవిడ. ఒక స్త్రీని వెళ్ళి పరపురుషుడి వీర్యాన్ని నువ్వు భరించమ్మా అని ఇంతమంది పురుషులు అడగకూడదు. ఎవరి దగ్గర ఆ వీర్యం ఉందో ఆయన ఒక్కడే ఏకాంతంలో వెళ్ళి అమ్మా ఇది దేవతా కార్యమమ్మా అని చెప్పాలి. ఆమె ప్రహృష్టమైన మనసుతో స్వీకరించాలి. పరమ సంతోషంతో దేవతా కార్యాన్ని నిలబెట్టడానికి గంగాదేవి అంగీకరిస్తేనే తేజోవంతమైన కొడుకు పుడతాడు తప్ప అన్యమనస్కంగా శివతేజస్సుని పుచ్చుకున్న తేజోవంతమైన కొడుకు పుట్టడు. ఒకసారి మన దగ్గరున్న శివతేజస్సు కానీ ఖర్చు అయిపోతే, నిర్వీర్యమైపోతే, తగిన తేజోవంతుడైన కొడుకు పుట్టకపోతే ఇక మళ్ళీ శివుణ్ణి వెళ్ళి అడగలేం. కాబట్టి తారకాసుర సంహారం అవ్వదు. మీరు నేను వీపు మీద దెబ్బలు తిన్నవే. కాబట్టి పరమ జాగ్రత్తగా అగ్ని ఒక్కడే వెళ్ళి ప్రార్థన చెయ్యాలి అని అగ్ని కైలాసం మీద ఉన్నాడు. అప్పుడు కైలాసం మీదకి వెళ్ళి అగ్నిని ప్రార్థిస్తే అగ్ని ఒక్కడే వెళ్ళి గంగాదేవి దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పాడు. అది కూడా ఏ పురుషుడు ఏ స్త్రీ దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్తాడు? దేవతల కార్యం, అందుకని నా దగ్గర శివుడి తేజస్సుంది నువ్వు పుచ్చుకో అని ఎలా చెప్తాడు? అందుకని ఆయన ఎంత గుంభనంగా చెప్పాడంటే దేవతానాం ఇదం కార్యం గర్భం ధారయ వైదేవి. అమ్మా ఇది దేవతల యొక్క కార్యం, తప్పదు. దేవతలు రక్షింపబడాలి, ధర్మం నిలబడాలి, లోకాలన్నీ రక్షింపబడాలంటే పరమశివుడికి కొడుకు పుట్టాలమ్మా. తారకాసురుడి వరం. ఆయన తేజస్సుని పట్టగలిగిన దానివి నువ్వు ఒక్కదానివే ఉన్నావు. అందుకని ఈ తేజస్సు నీ యందు ప్రవేశపెడతాను, నువ్వు దీన్ని ప్రహృష్టమైనటువంటి మనస్సుతో స్వీకరించమన్నాడు. తస్య తద్వచనం దృష్ట్వా దివ్యం రూపమధారయత్ అన్నారు మహర్షి. ఎన్ని రహస్యాలు చెప్పారండి షణ్ముఖోత్పత్తిలో. స్త్రీ పురుష సమాగమనందు పరస్పరము అనురాగంతో పరమ సంతోషంతో ఇద్దరూ ఒకటి కానప్పుడు తేజోవంతమైనటువంటి శిశువు జన్మించే అవకాశం లేదని ఆయుర్వేదం. కాబట్టి వేదమునకు ఉపాంగం. కాబట్టి ప్రహృష్టమైన మనసుతో అంగీకరించమన్నాడు. దివ్యమైన రూపాన్ని ధరించి గంగాదేవి అగ్నిహోత్రుడితో క్రీడించింది. క్రీడించిన కారణం చేత అగ్నిహోత్రుడు తనలో ఉన్నటువంటి శివతేజస్సుని గంగాదేవి యందు ప్రవేశపెట్టాడు. ఇప్పుడు గంగాదేవి యందు శివతేజస్సు ప్రవేశించింది. ప్రవేశించగానే గంగమ్మ 3 లోకముల యందు ప్రవహిస్తూ ఉంటుంది. ఎంత చల్లగానో ఉంటుంది ఆ తల్లి. అంత చల్లగా ఉండేటటువంటి గంగ
ఎత్తేజ క్షుభితం, అమ్మ బాబోయ్ మరిగిపోతున్నాయి నా నీళ్లు, నాలో ఉన్నటువంటి జలచరములన్నీ మరణిస్తున్నాయి, ఈ శివవీర్యాన్ని నేను భరించలేను విడిచిపెట్టేస్తాను, ఎక్కడ వదిలిపెట్టేయనంది. అంటే అది మహద్భూతం అన్న మాటకు అర్థం. ఆయన తేజస్సుని కానీ ఆయన మనసు కదపడం కానీ ఆవిడకొక్కదానికే శక్తి తప్ప అన్యులకు సాధ్యం కాదు. ఇప్పుడు ఆయన తేజస్సుని పడదామని ఏ ప్రాణి ప్రయత్నించినా పట్టలేదు. కాబట్టి ఇప్పుడు గంగ అంతటిది ఉడికిపోయి నేను పట్టలేను వదిలేస్తానంది. ఇప్పుడు గంగ కానీ శివ తేజస్సుని ఎక్కడైనా వదిలేసింది అనుకోండి, అయిపోయింది అంతే. ఇహ తారకాసుర సంహారం జరగదు. 33 కోట్ల మంది దేవతలు, వాళ్ళ భార్యలు, భక్తులు, ఋషులు, బ్రహ్మ, విష్ణువు అందరూ పరమ ఉత్కంఠతో నిలబడి చూస్తున్నారు ఏమవుతుంది ఇప్పుడని. వెంటనే దేవతలందరూ అన్నారు, నువ్వు అలా విడిచిపెట్టేసేయకు, దాన్ని తీసుకొచ్చి హిమాలయ పర్వతాలు ఉన్నాయి కదా, ఆ కైలాస పర్వతం యొక్క పాదమునందు తీసుకొచ్చి అక్కడ వదిలిపెట్టేసేయి అన్నారు. వెంటనే తస్య తద్వచనం శ్రుత్వా అగ్నిం రూపమధారయత్ దివ్యం శరవణంచైవాపావకాదిత్య సన్నిభం. వాయువు అగ్నిహోత్రుడితో కలిసి గంగలో ఉన్నటువంటి తేజస్సుతో కలిస్తే ఆ గంగ తనలో ఉన్న తేజస్సుని తీసుకొచ్చి హిమాలయ పర్వతము యొక్క పాదముల యందున్నటువంటి ప్రాంతమునందు వదిలిపెట్టేసింది. ఎప్పుడైతే శివ తేజస్సు అక్కడ పడిందో పడడం ఏమిటి, దివ్యం శరవణంచైవ, రెల్లు దుబ్బులు పుట్టాయి. వెండి రాత్రిళ్ళు రైల్లో వెళ్ళిపోతుంటే చీకట్లో మెరుస్తుంటాయి, అలా వెండి దుబ్బులు పుట్టాయి. మొట్టమొదట పెద్ద వెండి ఆ రెల్లు దుబ్బు వచ్చింది. దేవతలందరూ చూసి అనుకున్నారు, అరే రే 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 పోయిందిరా, మనం దెబ్బతినేశాం. రెల్లు దుబ్బు పుట్టింది. ఎందుచేత అంటే గర్భస్రావం అయిపోయింది. ఆ తేజస్సు పట్టగలిగిన క్షేత్రం కాదు ఈ క్షేత్రం, మనకు యోగ్యత లేదు. యోగ్యత లేని క్షేత్రమునందు తేజస్సు ప్రవేశపెట్టకూడదు. కాబట్టి రెల్లు దుబ్బయింది, పిల్లాడు పుట్టలేదనుకున్నారు. ఇంతలో ఆ విడిచిపెట్టినటువంటి తేజస్సులో ఉన్నటువంటి ప్రధానమైన తేజోవంతమైనటువంటి భాగం వలన సర్వం పర్వత సన్నద్ధం సవర్ణ అభవద్వనం జాత రూపమితి ఖ్యాతం తదా ప్రభృతి రాఘవ. అందులో ఉండేటటువంటి తేజోవంతమైనటువంటి భాగం ఏదుందో దానిలోంచి బంగారము వెండి పుట్టి అందులో ఉండేటటువంటి క్షారము నుండి రాగి ఇనుము పుట్టాయి. అందులో ఉండేటటువంటి మలినము నుండి మళ్ళీ సీసము తగరము పుట్టాయి. ఇన్ని లోహములు పుట్టి ఒక్కసారి అక్కడ ఉండేటటువంటివన్నీ కూడా పర్వతం మీద ఉన్నటువంటి తృణవృక్ష లతాగుల్మం దివ్యం భవతి కాంచనం, అవి ఆ పుట్టినటువంటి బంగారానికి జాత రూపం అన్నారు మహర్షి. జాత రూపం అంటే పుట్టిన రూపము కలది. ఎందుకని ఆ మాట అన్నారంటే ఒక్కొక్క దాన్ని వెనక్కి తీసుకుని వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ ఇవన్నీ దేనిలోకి వెళ్ళిపోతాయంటే శివవీర్యంలోకి వెళ్ళిపోతాయి. శివవీర్యం పాదరసం భూమి మీద ఇప్పటికీ. అందుకే సీసము తగరమునందు కరిగిపోతుంది, తగరము రాగినందు కరిగిపోతుంది, ఇనుములందు కరుగుతుంది, ఇనుము రాగి ఎందుకు కరుగుతుంది, రాగి వెండి ఎందుకు కరుగుతుంది, వెండి బంగారంలో కరుగుతుంది, బంగారం చిట్ట చివర పాదరసంలో కరిగిపోతుంది. కరిగిపోవడానికి కారణం ఏమిటంటే జాత రూపమితి ఖ్యాతం తదా ప్రభృతి రాఘవ. మహానుభావుడు వాల్మీకి మహర్షి ఇంత విద్యనంతటినీ ఆవిష్కరించారు. శివవీర్యంగా ఇవన్నీ వచ్చాయి అని. ఇన్ని పుడితే అక్కడ ఉన్నటువంటివన్నీ కూడా హుతాశన సమప్రభం, అగ్నిహోత్రుడి యొక్క కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతితో తృణవృక్షలుతాగుల్మం దివ్యం భవతి కాంచనం. అక్కడ ఉండేటటువంటి గడ్డి పరకలు, చిగుళ్ళు, ఆకులు, చెట్లు బంగారు రంగుతో మెరిసిపోయి. వీళ్ళకేం కావాలి? ఇవన్నీ కాదు, పిల్లాడు కావాలి. ఉదే బంగారం పుట్టింది, వెండి పుట్టింది, రాగి పుట్టింది, సీసం పుట్టింది, తగరం పుట్టింది, ఇనుము పుట్టింది, రెల్లు దుబ్బులు పుట్టే, పిల్లాడు పుట్టలేదు. వీళ్ళందరూ బెంగపెట్టేసుకున్నారు. ఆ పిల్లవాడు పుట్టలేదో ఇక మార్గం లేదు ఇక లోకానికి. అందుకే సుబ్రహ్మణ్యావతారమునందు ఏర్పడినటువంటి ఉత్కంఠ ఒకరితో సరిపోలేదు. మనుష్యులు, దేవతలు, ఆఖరికి బ్రహ్మ విష్ణువాదులు కూడా హడిలిపోయారు. ఇక మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుంది శివతేజస్సు అని ఎవరు అడుగుతారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి? ఇలాంటి సమయంలో అకస్మాత్తుగా పచ్చటి రంగుతో ఉన్నటువంటి ఒక పిల్లవాడు క్యారమని అరిచాడు. అరవగానే పరిగెత్తుకొచ్చి చూశారు.
ఆ గంగాదేవి యొక్క కడుపులోంచి గర్భస్రావమై పుట్టాడు కాబట్టి స్కందా స్కందా అని పిలిచారు కొంతమంది. కొంతమంది స్కందా స్కందా అన్నారు, బాగుంది. అసలు కొడుకు అంటే పరమశివుడికే కొడుకు, ఎందుకంటే వాళ్ళిద్దరు ఆది దంపతులు, వాళ్ళ కొడుకే మొదటి కొడుకు కాబట్టి కుమారా అన్నారు. పుడుతూనే పరమ బ్రహ్మజ్ఞానంతో పుట్టాడు కాబట్టి సుబ్రహ్మణ్య అని కొంతమంది పిలిచారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరుతో పిలిచారు, బాగానే ఉంది. పుట్టిన పిల్లాడు ఎలా? పిల్లాడు బతకాలి అంటే పాలిచ్చేవాళ్ళు ఉండద్దు. పాలిచ్చేవాళ్ళు ఎక్కడున్నారు? ఎవరు పాలిస్తారు ఆ పిల్లాడికి? గంగ తీసుకొచ్చి విడిచిపెట్టేసింది. పాలు ఇవ్వకపోతే పిల్లాడికి ఏమైనా అయితే, ఇప్పటికి గర్భస్రావమై పుట్టాడు, ఆ పిల్లాడికి పాలు ఇవ్వకపోతే, అందుకని దేవతలందరూ పిల్లాడికి పాలిచ్చేవాళ్ళు కావాలి అని కృత్తికల్ని స్మరించారు. కృత్తికలు అంటే కృత్తికా నక్షత్రం, కార్తీక మాసం. కృత్తికలు అంటే వాళ్ళు మాతలు అని పేరు, దేవమాతలు, లోకమాతలు. వాళ్ళు ఎప్పుడు లోకాలని అనుగ్రహిస్తూ ఉంటారు, కృత్తికలు అంటారు వాళ్ళని. ఆ కృత్తికల్ని ప్రార్థించారు, మీరు లోక సంరక్షకులు, పార్వతీదేవి యొక్క స్వరూపాలే అవి, కాబట్టి అమ్మా మీరు వచ్చి పాలివ్వండి అన్నారు. వాళ్ళందరూ వచ్చి నిలబడి ఇలా నించున్నారు. అయ్యో నించున్నారు, పిల్లాడు ఏమైనా అయిపోతాడు, పాలివ్వండి అన్నారు. వాళ్ళన్నారు, తతుహు పుత్రో యమస్మాకం సర్వాతామితి నిశ్చిత, దదుహు పుత్రో యమస్మాకం సర్వాసామితి నిశ్చితాః అన్నారు. ఇస్తాం. తా క్షీరం జాతమాత్రస్య కృత్వా సమయముత్తమం. వాళ్ళకి మంచి అవకాశం వచ్చింది. ఇప్పుడు బేరం ఆడడానికి ఏం అవకాశం లేదు. వాళ్ళు ఏమడిగితే అది ఒప్పుకోవాలంటే వాళ్ళు పాలివ్వరు. పోత పాలక పిల్లాడు బతుకుతాడని నమ్మకం లేదు. ఆ పిల్లాడికి పాలివ్వగలిగిన వాళ్ళు కృత్తికలు ఒక్కళ్ళే. క్షేత్రం కోసం వెతికి వెతికి దెబ్బతిన్నారు ఇప్పటిదాకా. ఇప్పుడు కృత్తికలతో బేరాలాడితే లేనిపోను గొడవ. అందుకని కృత్వా సమయముత్తమం, సమయాన్ని అనుసరించి వాళ్ళు బేరం ఆడారు. ఏమని? పాలివ్వండమ్మా అంటే వాళ్ళన్నారు ఇస్తాం, కానీ ఇచ్చిన తర్వాత ఈ పిల్లాడిని మీ అవసరానికి పట్టుకుపోతారు, మాకు ఆ పిల్లాడికి ఏమిటి సంబంధం అంటే. అందుకని ఒక పని చేయండి, ఆ పిల్లవాడికి మేము తల్లులం అని మాకు కూడా మాతృత్వం ఇస్తే పాలిస్తామన్నారు. అయ్య బాబోయ్ మీకు పిల్లాడే ఇవ్వండి అన్నారు. అనగానే కృత్తికలు 6 ఆ పిల్లాడి దగ్గర చేరి పాలిద్దాం అనుకుంటే పిల్లవాడు 6 ముఖాలు పొంది పాలు తాగాడు. 6 ముఖాలతో పాలు తాగుతుంటే షడాననా అని పిలిచారు. కృత్తికలు పాలు తాగాడు కాబట్టి కార్తికేయ అని పిలిచారు. లోకమాతల యొక్క పాలు తాగి బతికిన పిల్లవాడు కాబట్టి కార్తికేయుడు అని పేరు. ద్రవిడ దేశంలో ఎక్కువ పెట్టుకుంటారు కార్తికేయ శర్మ అని. కాబట్టి తతుహు వాళ్ళు వెంటనే దేవతలందరూ కూడా వాళ్ళ కార్తికేయమితబ్రువన్ పుత్రస్త్రైలోక్య విఖ్యాతో భవిష్యతి నిసంశయ. వాళ్ళు వరం ఇచ్చారు, మీరేమీ బెంగపెట్టుకోకండి, పిల్లాడికి పాలివ్వండి. వీణ్ణి ఎప్పుడైనా ఎక్కడైనా పిలిచినప్పుడు కార్తికేయుడు అని పిలుస్తారు. అందుకే పిల్లాడిని కార్తికేయ కార్తికేయ అని పిలిస్తే లోకమాతలందరూ సంతోషిస్తుంటారు. సంతోషించి ఆ పిల్లవాడి అభివృద్ధికి కారణమవుతారు. మగపిల్లవాడు పుట్టినప్పుడు పెట్టుకోవడానికి పరమయోగ్యమైన పేర్లలో ఒక పేరు కార్తికేయ శర్మ. ఎందుచేత అంటే 6 అక్షరాలతో వర్మ రాచరికమైతే, దేంటే గుప్త వైశ్యులైతే, దాస 4వ వర్ణం వారైతే, కార్తికేయ అన్న నామం మాత్రం మిగిలిన 2 అక్షరాలతో కలిసి 6 అక్షరాలతో సరి సంఖ్యతో మగపిల్లవాడికి పెట్టడానికి పరమయోగ్యమైన పేరు. ఆ పేరు పెట్టి పిలిస్తే చాలట, తల్లిలోకి కృత్తికలు ప్రవేశిస్తారు, ఆ పిల్లవాడు దీర్ఘాయుష్మంతుడవుతాడు. దీర్ఘాయుష్మంతుడై లోకమాతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి మేమందరం కూడా అనుగ్రహిస్తున్నాం అని దేవతలు అన్నారు. వీరు మీ కొడుకే కాబట్టి కార్తికేయ అని పిలుస్తున్నాం అన్నారు. ఇప్పుడు ఆ పిల్లాడికి ఇంకో పేరు వచ్చింది, కార్తికేయుడు. లోకంలో ఎక్కడైనా భగవానుడు గుణముల ఆవిష్కారణముల చేత పేర్లు పొందాడు. సుబ్రహ్మణ్యోత్పత్తిలో మాత్రం ఆయన పుడుతూనే, ఆయన పుట్టుకలోనే అనేకమైనటువంటి వింత వింత సంఘటనలు జరిగిపోయి మలుపులు తిరిగిపోయినటువంటి కారణం చేత ఆయనకి అన్ని పేర్లు వచ్చేసాయి. కార్తికేయ అని పిలిచారు. కార్తికేయమితబ్రువన్. ఇప్పుడు ఈ పిల్లవాడు ఏం చేశాడు అంటే, వాళ్ళ దగ్గర పాలు ఎన్ని మాటలు తాగాడు అంటే, గృహీత్వా క్షీరమేకాహ్న, ఒకే రోజు పగలు ఒక్కసారి పాలు తాగాట. తాగి సుకుమార వపుస్తథ, ఎంత సుకుమారమైనటువంటి శరీరాన్ని పొందాడో తెలుసా. ఉత్తర క్షణంలో లోకంలో అందము అన్న మాట వాడితే తల్లిదే, జగన్మాత పార్వతీదేవిది. పార్వతీదేవి యొక్క సౌందర్యం ఎలా ఉంటుందో అంత అందంగా, అంత మెత్తటి శరీరంతో అంత అందమైన పిల్లవాడిగా అయిపోయాడు. సుకుమార వపుస్తథ అయిపోయి
వెంటనే ఆ ఒక్కరోజు సాయంకాలానికి పాలు తాగడం, లేవడం, అస్త్రాన్ని సంధించడం, ఆ తారకాసురుడి మీద ప్రయోగించడం కూడా అయిపోయి తారకాసురుడి మీద ప్రయోగించడం ఏమిటి, ఆ రాక్షసుడు మరణించాడు. వెంటనే రాక్షసుడి యొక్క సైన్యాలన్నీ యుద్ధానికి వచ్చాయి. మహానుభావుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్టినరోజు సాయంకాలానికే రాక్షస సంహారం చేశారు అని చెప్పబడింది. అందుకని ఆ వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా సంహారం చేసి దేవతలందరినీ కూడా కాపాడితే ఆయనకప్పుడు దేవసేనకి మీరు ఆధిపత్యంలో ఉంటే మాకు ఇవే ఇబ్బందులు ఉండవని దేవసేనకంతటికి కూడా అధిపతిగా పట్టాభిషేకం చేశాడు ఇంద్రుడు. అందుకని దేవసేనాధ్యక్షుడయ్యాడు. ఎవరు? మళ్ళీ వెనక్కి రండి, సనత్కుమారాచార్యుల వారు. ఎందుకని? పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ వెళ్ళి వరం అడుగమన్నప్పుడు మీరే వరం అడగండి అంటే ఆయన ఏమన్నారు? ఒక్క శివుడికే బిడ్డడిగా వస్తానన్నారు. ఒక్క శివుడికే బిడ్డడిగా వస్తానంటే ఎలాగయ్యా, నాకు బిడ్డడిగా రావాలందమ్మ, అయితే శరవణ తటాకంలోంచి వస్తానన్నారు. అందుకని గంగ విడిచిపెడితే హిమవత్పర్వత పాదాలలో శరవణ తటాకంలో పడి పైకి లేచి అమ్మ సంబంధంతో 5 భూతములతో సంబంధం ఉండి పరబ్రహ్మస్వరూపంగా, అందుకే ఆయన ఈ పృథివి మీద ఎక్కడ ఉన్నా కొండల మీద ఉంటారు. మొట్టమొదట భూమి భరించింది. భూమి భరించింది కాబట్టి పృథివీ స్పర్శ, ఆపస్ నీరు గంగ భరించింది కాబట్టి నీటి స్పర్శ, తేజో అగ్ని తన యందు శివుని యొక్క తేజస్సుని నిక్షిప్తం చేశాడు కాబట్టి అగ్నిస్పర్శ, పృథివీ ఆపస్ తేజో వాయువు యొక్క సహాయంతో అగ్ని గంగ యందు ప్రవేశపెట్టాడు కాబట్టి వాయుస్పర్శ, చిట్ట చివర శరవణ తటాకంలోకి గంగ మళ్ళీ వాయు సహాయంతోనే విసిరింది కాబట్టి వాయుస్పర్శ. ఆకాశంలా అంతటా నిండిపోయినటువంటి పరమాత్మ అయినటువంటి పరమశివుని యొక్క తేజస్సులోంచి వచ్చాడు కాబట్టి ఆకాశ స్పర్శ, పృథివీ ఆపస్ తేజో వాయు ఆకాశ పంచభూత స్పర్శ చేత నేను పరబ్రహ్మతత్వాన్నని చెప్పడానికి కొండ మీద కూర్చున్నటువంటి స్వామి స్వరూపమైనటువంటి వాడు సుబ్రహ్మణ్యుడు. అందుకని ఆనాడు సనత్కుమారాచార్యుల వారికి ఏ వరం ఇచ్చారో పరమశివుడికి సనత్కుమారుడిచ్చినటువంటి వరాన్ని నిజం చెయ్యడానికి పరమశివుని యొక్క స్పర్శ మాత్రమే ఉండేటట్టుగా శివవీర్యానికి కుమారుడుగా జన్మించి దేవసేనకి ఆధిపత్యం వహించి రాక్షస సంహారం చేసి సనత్కుమారుల వారు తన యొక్క వాసనాశేషాన్ని పోగొట్టుకొని బ్రహ్మజ్ఞానంతో తరించడానికి అవకాశం కల్పింపబడినది సుబ్రహ్మణ్యోత్పత్తి వలన మాత్రమే. ఒక్క సుబ్రహ్మణ్యోత్పత్తి వలన ఆనాటి నుంచి ఈనాటి వరకు భూమి దేవతలు కూడా శాపాల్ని అనుభవిస్తూ ఏ విషయంలో పరాకుగా ఉండి మనుష్యులు ఏ విషయం జోలికి వెళ్ళకూడదో, ఏ అధర్మం చేయకూడదో లోకానికి చూపించినటువంటి అవతారం సుబ్రహ్మణ్యావతారం. పుడుతూనే ఇంతమంది ఉత్కంఠకి కారణమై ఇన్ని మలుపులు తిరిగి వచ్చినటువంటి అవతారం కనుక సుబ్రహ్మణ్యావతారం అంతటి ప్రశస్తిని పొందింది. ఇంతమందికి ఇచ్చినటువంటి వరాలన్నిటినీ కూడా నిజం చెయ్యడానికి ఒక్క అవతారం చేత నిజం చేయడం జరిగింది. అవతల మేనకాదేవికి పార్వతీదేవి ఇచ్చినటువంటి వరం నిజమవ్వడానికి కొడుకు పుట్టాడు. పార్వతీదేవి దేవతలకు ఇచ్చినటువంటి వరం నిజమవ్వడానికి కొడుకు పుట్టాడు. పార్వతీ పరమేశ్వరుల యొక్క తేజస్సు ఒండులు తప్ప భరించలేరన్న సత్యాన్ని ఆవిష్కరించడానికి సుబ్రహ్మణ్యుడు కారణమయ్యాడు. ఇన్ని తత్వాల్ని ఏకకాలమునందు నిరూపణం చేస్తూ వచ్చినటువంటి అవతారం స్కందావతారం, సుబ్రహ్మణ్యావతారం. అందుకే మహర్షి ఒక మాట అన్నారు, భక్తశ్చయ కార్తికే ఏ పృథివ్యామనువత్సదా పుత్రం పౌత్రం సమాసాద్య స్కందసాలోక్యతాం వ్రజేత్. అందుకే పెళ్ళి కాకముందు రుక్మిణీ కళ్యాణం చేయిస్తారు, సీతారామ కళ్యాణం వింటారు. పెళ్ళి అయిపోయిన తర్వాత తప్పకుండా దంపతుల్ని కూర్చోపెట్టి స్కందోత్పత్తి వినిపిస్తారు. ప్రత్యేకించి ఈ దేశంలో చాలా కాలం ఒక ఆచారం ఉండేది, పుట్టబోయేటటువంటి బిడ్డడు కేవలం ఆ కుటుంబానికి చెందినవాడు కాడు, వాడి యొక్క శీలం వల్ల లోకము యొక్క రక్షణ, లోకము యొక్క బాధ కూడా ఆధారపడతాయి. కడుపున పుడుతున్న బిడ్డన్ని యోగ్యుడైనటువంటి వాడు పుట్టేటట్టుగా చూసుకోవాలి అంటే వైదికమైన పెద్ద పెద్ద క్రతువుల జోలికి వెళ్ళలేమన్నప్పుడు లోకంలో ఉన్న ఒకే ఒక్క తేలికైన మార్గము ఒక్కటే, శ్రీరామాయణం బాలకాండలో ఉన్న స్కందోత్పత్తిని వినడం ఒక్కటే. ఎవరు సుబ్రహ్మణ్య జననం వింటారో, సుబ్రహ్మణ్యావతార ప్రశస్తిని వింటారో వాళ్ళందరికీ అసలు ఫలశ్రుతి చెప్పడం అలవాటు లేని వాల్మీకి మహర్షి ఫలశ్రుతి చెప్పారు.
అందుకే ఈ లోకంలో ఇక్కడ ఏ నరులు స్కందోత్పత్తిని వింటున్నారో వాళ్ళందరికీ కూడా పుత్రం పౌత్రం సమాసాద్య, వాళ్ళు కొడుకుని పొందుతారు, మనవల్ని పొందుతారు. కొడుకులు మనవలు కూడా ఉత్తములైనటువంటి వారిని పొంది ఇక్కడ సమస్త సుఖములను పొంది చాలా తేలికగా శరీరం నుంచి జీవుడు విడిపోయి స్కందసాలోక్యతాం వ్రజేత్, అంచెమునందు సుబ్రహ్మణ్య లోకాన్ని పొందుతారు. అంత గొప్ప ఘట్టం స్కందోత్పత్తి. కుమార సంభవంలో కాళిదాసు గారు వాల్మీకి మహర్షి పెట్టిన పేరే తీసుకుని వర్ణించిన స్కందోత్పత్తిని ప్రధానంగా పారాయణానికి చేసేది మాత్రం ఒక్క రామాయణం బాలకాండలోదే పారాయణ చేస్తారు. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ స్కందోత్పత్తి అంత గొప్పది. నేను సభాముఖంగా చెప్తున్నానని మీరు అనుకోకండి, మా గోపాలకృష్ణ గారికి తెలుసు, నాతో తిరిగిన ఎందరో పెద్దలకి తెలుసు. ఎట్టి పరిస్థితుల్లో ఈమె బిడ్డడికి జన్మనివ్వలేదు. ఈమె బిడ్డడికి జన్మనిస్తే ఆ బిడ్డడిని చూసుకోవడానికి ఈమె ఉండదు అని చెప్పినటువంటి విషయాల్లో కూడా స్కందోత్పత్తిని పారాయణం చేసి తల్లి బిడ్డలు ఎంతో సంతోషంగా హాయిగా ఆనందంగా ఉన్న వాళ్ళు ఇప్పటికీ ఎంతోమంది ఉన్నారు. అంత గొప్పది. అందుకే గర్భిణీ స్త్రీలు తప్పకుండా వింటారు స్కందోత్పత్తిని పారాయణ చేస్తారు. అంత గొప్ప ఘట్టం. ఇవాళ నేను చేస్తున్నటువంటి ప్రసంగం 2 రోజులే. నిజానికి 2 రోజులలో సుబ్రహ్మణ్య వైభవాన్ని ఆవిష్కరించడం అంటే అగస్త్యుడైతే చెప్పగలడేమో, సముద్రాన్ని ఔపోసన పట్టాడు కాబట్టి. కానీ అలాగని నాకు కథాభాగాన్ని త్రుంచడం చేత కాదు. ఉన్న విషయాన్ని సమగ్రంగా చెప్పకపోతే నాకు తృప్తి ఉండదు. అందుకే నా యథాశక్తి ఇవాళ అక్కడికి నేను పద్యాలు శ్లోకాలు తగ్గించి ఉన్న ప్రధానమైన సారాంశాన్ని, అందులో ధర్మసూక్ష్మాన్ని అందించే ప్రయత్నం చేశాను. రేపటి రోజున అత్యంత అవసరమైనటువంటిది ఉపాసన యందు సుబ్రహ్మణ్య స్థానం, ఉపాసన యందు సుబ్రహ్మణ్యుని యొక్క వైశిష్ట్యం, ఆయన గొప్పతనం ఏమిటి అన్న విశేషం గురించి రేపటి రోజున భగవానుడు నాతో పలికించినంత మేర సుబ్రహ్మణ్యావతారముల యొక్క వైభవం గురించి పలకడానికి ప్రయత్నం చేస్తాను. మళ్ళీ రేపు సాయంకాలం తిరిగి 6:30 కలుసుకుందాం. మంగళాశాసనపరై వదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.